ఇప్పటికి కూడా చాలా మంది ఈ అమ్మాయికే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఆయన గురించి కాకుండా పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారిని నిందిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? వేరే వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడతారు కదా! పవన్ కళ్యాణ్ అంటే ప్రతి మనిషి దగ్గరికెళ్ళి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్ ఎవరెవరో మినిస్టర్స్ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దగ్గరికెళ్ళి ఆయన ఏ అమ్మాయితో మాట్లాడుతున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, ఎక్కడ పడుకుంటున్నారో అయన్నీ ఆయన చూడలేరు కదా! ఆయన కూడా చాలా బిజీగా డిప్యూటీ సీఎం కాబట్టి చాలా బిజీగా ఉంటారు. సో, ఆయన ప్రజలకి ఏం చేయాలి, ఏంటి నెక్స్ట్ స్కీమ్స్ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అవన్నీ చూసుకుంటారా? లేదంటే ఏ ఎమ్మెల్యేలు, ఏ అమ్మాయిలు తిరుగుతున్నారని అవే చూస్తారా? సో, ఇందులో పవన్ కళ్యాణ్ ఏంటంటే రాజకీయాన్ని ఇందులో పాలిటిక్స్‌ని కూడా లాగుతారు. ఒక మేల్‌కి, ఫీమేల్‌కి ఉన్న ఇష్యూ యాక్చువల్‌గా అయితే ఇది. ఒక ఎఫ్ఐఆర్‌కి లివింగ్ రిలేషన్‌కి ఉన్న ఇష్యూని ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏంటంటే రాజకీయాలు చేసి ఇందులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారిని అల్లరి చేసి ఆయన ఎలా రోడ్డుకి లాగాలా, ఆ పార్టీ మీద మంచిగా అందరు పొగుడుతున్నారు కదా, రోడ్స్ వేయించారు బాగుంది, ఫ్రీ బస్ ఇచ్చారని పొగిడే వాళ్ళు పొగుడుతున్నారు. కొంతమంది ఆ ఫ్రీ బస్ మీద ట్రోల్స్ చేస్తే కొంతమంది పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఉన్నారు. పూర్ పీపుల్కి అది గుడ్ ఇంప్రెషన్. సో వీళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళు వార్చలేక ఇప్పుడు దీన్ని రాజకీయంలోకి లాగి దీన్ని బిగ్ ఇష్యూ చేసి మొత్తం పేపర్లో ఛానల్స్ అన్నిట్లో హెడ్లైన్స్ వేయటం కోసం ఇప్పుడు దాన్ని పెద్దగా అమ్మాయికి న్యాయం చేయండి,